బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచిన కావూరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, కావూరి సాంబశివరావు మృతిని ఎప్పుడు నిర్ధారించారు? ఎస్ రాజేష్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఈరోజు స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని చెప్పాలి. ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి ఆయన మరణించినట్టుగా వైద్య బృందం అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఈ నెల 6వ తారీఖున ఆయన అనారోగ్య దృష్ట్యా అదేవిధంగా ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోవడంతో ఆయన్ని అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన అనంతరం మెదడులో సిటీ స్కానింగ్ చేయగా మెదడులో భారీగా అంతర్గత రక్తస్రావం కావడంతో ఆయనకి సర్జరీ కూడా చేయడం జరిగింది. సర్జరీ చేసిన అనంతరం మళ్ళీ గుండెపోటు రావడంతో ఆయనని ఎమర్జెన్సీ దృష్ట్యా ఆయనకి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూ వచ్చారు. ఈరోజు 10 గంటల 10 నిమిషాలకు ఆయన తుది శ్వాస అయితే విడిచారని చెప్పాలి. అంటే ఆయన వయసు రీత్యా అనారోగ్య సమస్యతోటి బాధపడుతున్న నేపథ్యంలో ఈరోజు ఆయన తుది శ్వాస అయితే విడిచారని చెప్పాలి. ఇటు మచిలీపట్నం, ఏలూరులో వరుసగా 5 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎంపీగా ఎన్నికవడం జరిగింది. ఆయనకంటూ 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాంలో సుదీర్ఘంగా రాజకీయాల్లో పనిచేశాడని చెప్పాలి. ముఖ్యంగా ఈయనకంటూ ప్రస్థానం ఉందని చెప్పాలి. మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఈయన అదేవిధంగా 5 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ముఖ్యంగా 3 సార్లు ఏలూరు నుండి 3 సార్లు మచిలీపట్నం నుంచి అయితే ఏలూరు నుండి 2 సార్లు విజయం సాధించాడు ఈయన. అదేవిధంగా 1984, 1989, 1998 లోక్సభ ఎన్నికల్లో అదేవిధంగా ఏలూరు నియోజకవర్గం నుండి 2004, 2009లో ఆయన గెలుపొందడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీకి ఈయన రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలంగా ఆయన టీడీపీ తోటి కూడా సన్నిహితంతో ఉన్నాడు. ఆ తర్వాత మరికొద్ది రోజుల తర్వాత ఆయన బీజేపీలో చేరడం జరిగింది. అయితే అనారోగ్య దృష్ట్యా ఆయనకి వయసు మీద పడుతుండటంతో ఒక్కసారిగా ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 6వ తారీఖున ఆయన్ని ఎమర్జెన్సీ దృష్ట్యా స్టార్ హాస్పిటల్లో అయితే చేర్చడం జరిగింది. చేర్చిన అనంతరం ఆయనకి మెదడులో రక్తస్రావం జరిగిందని చెప్పేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరిగింది. చేసిన అనంతరం ఆయనకి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ ఆయన మరణించడం జరిగింది. 2 దశాబ్దాలుగా ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ హయాంలో పనిచేశాడు. అదేవిధంగా ఇటు ఎంపీగాను, లోక్సభ సభ్యుడిగాను, అదేవిధంగా కేంద్ర మంత్రిగాను ఇలా పనిచేసి ఆయనకంటూ ఒక ప్రత్యేకతని, ఆయనకంటూ ఒక గుర్తింపునైతే తీసుకురావడం జరిగింది. ఏలూరుకి ఇటు మచిలీపట్నం కూడా ఎన్నో పనులు చేసి ఆయన విజయవంతంగా ఆయన జర్నీని అయితే సాధించాడని చెప్పాలి. అయితే ఈరోజు 10 గంటల 10 నిమిషాలకి ఆయన తుది శ్వాస విడిచినట్టుగా వైద్య బృందం అయితే తెలపడం జరిగింది. ఈరోజు సాయంత్రం సమయంలో 4 గంటలకి ఆయన స్వస్థలానికి అయితే మృతదేహాన్ని తరలించనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. స్టార్ హాస్పిటల్ నుంచి డిక్లేర్ చేసినటువంటి ఒక ఎవిడెన్స్ కూడా మనం చూస్తున్నాం. సో కావూరి సాంబశివరావు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మచిలీపట్నం, ఏలూరు నుంచి మొత్తం 5 సార్లు ఎంపీగా కావూరి సాంబశివరావు పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.